ఇంచుమించు 55 సంవత్సరాలు యూదా వారికి ఆయన రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు యూదా వారికి ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఆ విధంగా ఈ మనష్షే ఏం చేశాడంటే యెరూషలేములో ఆ యూదులకు రాజుగా ఉండి తను చక్కగా ఏం చేశాడంటే చాలా బంగారాన్ని సంపాదించాడు, చాలా వెండిని సంపాదించాడు, లోక సంబంధమైన ధనధాన్యాలు సంపాదించాడు, లోక సంబంధమైనవి అన్నీ కూడా తాను చాలా సంపాదించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి బాగా గమనించండి. అయితే ఎప్పుడైతే ఆయన లోక సంబంధమైనవి అన్నీ సంపాదించాడో, ఎప్పుడైతే లోక సంబంధమైనవి వెండి బంగారాలు సంపాదించాడో, లోక సంబంధమైనవి ఆస్తులు పాస్తులు సంపాదించాడో, ఇవన్నీ సంపాదించిన తర్వాత ఏం జరిగిందంటే దేవునికి ఆయన పూర్తిగా దూరం అయిపోయాడు. దయచేసి బాగా గమనించండి. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. అయితే మన అంశం ఏమిటి? చెప్పండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకొనుట. అయితే యెరూషలేములో ఏం చేశాడు ఆయన? అన్నీ సంపాదించుకున్నాడు. అందరూ మాట్లాడదాం. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు, మనందరం పాతోళ్ళమే, వాక్యం తెలిసిన వాళ్ళమే. కాబట్టి రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. ఏముంటుందండి? చెప్పాలి. ఒక ఆయనకి పళ్ళు ఊడిపోయాట. ఆ పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఓవర్గా మాట్లాడేవాడట. వాళ్ళు ఏం చేశారంటే పాపము ఈ ముసలోడు సరిగా మాట్లాడలేకపోతున్నాడు, సరిగా తినలేకపోతున్నాడు అని వారు డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి పళ్ళు కట్టించాలనుకున్నారట. మొత్తానికి డాక్టర్ గారు డబ్బులు ఇచ్చి వారు పళ్ళు కట్టించారు. కట్టించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పగలు ఒకలాగే మాట్లాడేవాడట. ఇంట్లో వాళ్ళని నిద్రపోనిచ్చేవాడు కాదట. దారులు పోయి వచ్చేవారు వెళ్ళేవారిని కూడా రానిచ్చేవాడు కాదు, మాట్లాడిచ్చేవాడు కాదట. భయంకరంగా 24 గంటలు మాట్లాడుతూనే ఉండేవాడట. ఆ ఇంటి వారికి చిరాకు వచ్చి మళ్ళీ ఏ డాక్టర్ గారు అయితే కట్టారో ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారట. అప్పుడు ఆ డాక్టర్ గారు టెస్ట్ చేసి నన్ను క్షమించండి అన్నారట. డాక్టర్ గారు ఏమండి అలాగంటానంటే, నేను మగవారి పళ్ళు కట్టబోయి ఆడవారి పళ్ళు కట్టేశానడట. ఏమండి ఎవరు వాళ్ళు? మగవారు పళ్ళు కట్టబోయి అంటే మాటలు ఎవరికి ఎక్కువ? ఆడవాళ్ళకే మాటలు ఎక్కువ. ఏమండి సైన్స్ ప్రకారంగా ఒక రోజుకి పురుషుడు 15,000 మాటలు మాట్లాడతాడట. ఏమండి అదే స్త్రీ అయితే 30,000 మాటలు మాట్లాడుతుందట. ఎవరికంటే ఎక్కువ? పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ మాట్లాడడం. అందుకంటారు 2 స్టెప్పులున్నా పర్లేదు కానీ 4 కొప్పులుంటే ప్రమాదం అట. అంటే 2 పురుషులుంటే అక్కడ పెద్ద ప్రమాదం రాదు, కానీ 4 స్త్రీలు కానీ ఉంటే భూకంపం వచ్చేస్తుంటుంది అక్కడ. అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నన్ను చెడ్డగా అనుకోకండి, ఎవరో చెప్పిన మాట నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనష్షే జీవితంలో మనం చూస్తే యెరూషలేములో ఉన్నాడు. ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు. యూదులకు రాజుగా ఉండి చాలా సంపాదించాడు. కాబట్టి చాలా డబ్బు సంపాదించాడు, చాలా వెండి సంపాదించాడు, చాలా బంగారం సంపాదించాడు, భూములు సంపాదించాడు. ఎందుకంటే యూదులకు రాజు కాబట్టి ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. అయితే అన్నీ సంపాదించాడు కానీ నిజమైన దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, అయ్యో నేను ఈ మనష్షేను ఎంతగా ఆశీర్వదించాను, తనకు కావలసినవన్నీ వనరులు సమకూర్చాను, తనకి ఇవ్వవలసినవన్నీ ఇచ్చాను, కానీ మనష్షే నన్ను మర్చిపోయాడు అని దేవుడు చాలా బాధపడ్డాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? బబులోను రాజైన అష్షూరు రాజైన ఆ సన్హెరీబు అనే రాజు తన సైన్యం తీసుకొని యెరూషలేం మీదకి వచ్చాడు. యెరూషలేం మీదకి వచ్చి ఏం చేశాడంటే అక్కడున్న వాళ్ళందరినీ కూడా చెరగా తీసుకున్నాడు. వారితో పాటు ఈ యూదా రాజైన మనష్షేను కూడా ఏం చేశాడు? చెరగా తీసుకున్నాడు. చెరగా తీసుకొని ఏం చేశాడంటే బబులోను రాజు అయిన ఆ రాజు ఏం చేశాడంటే ఈ మనష్షే దగ్గర ఉండే వెండిని దోచుకున్నాడు, బంగారంను దోచుకున్నాడు,
ఏమండి వస్త్రాలు దోచుకున్నాడు, విలువైన సంపద అంతా కూడా దోచుకొని తన బబులోను దేశానికి సమస్తము కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మనష్షేకి సంబంధించినవన్నీ దోచుకున్నాడు. చివరికి మనష్షే సంబంధించిన కుటుంబాన్ని, కాబట్టి యూదులను అందరిని కూడా చెరగా తీసుకొని బబులోను దేశానికి వారు వెళ్ళిపోయారు. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళిపోయారో, మనష్షే ఎక్కడున్నాడు? అప్పుడు చెరలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? చెరలో ఉన్నాడు. బబులోను దేశం యొక్క చెరలో ఉన్నాడు. ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే అన్ని కోల్పోయాడో, ఎప్పుడైతే అందరూ దూరం అయిపోయారో, అప్పుడు మనష్షేకి ఏమొచ్చిందంటే దేవుడు జ్ఞాపకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు బైబిల్ చూడక్కర్లేదు, కానీ ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 33వ అధ్యాయము ఆ 10వ వచనాన్ని, ఆ 11వ వచనాన్ని, 12వ వచనాన్ని, 13వ వచనాన్ని, ఈ 4 వచనాలు జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే అక్కడ మొట్టమొదటిగా ఎప్పుడైతే చెరలోనికి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే పరిస్థితులన్నీ మారిపోయాయో, ఎప్పుడైతే కష్టకాలంలోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే శ్రమలు ఆయనకి సంభవించాయో, మొట్టమొదటిగా అప్పుడు ఏం చేశాడంటే దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. హల్లెలూయా. దేవుని బ్రతిమాలుకోవడం అంటే తనలో ఉండే ప్రతి పాపం విషయమై, తను ఏ విధంగా అవిధేయత కలిగి ఉన్నాడో, ఏ స్థితిలో దేవుని మర్చిపోయాడో, ఏ స్థితిలో దేవునికి దూరం అయిపోయాడో, ఏ బలహీనతలు బట్టి దేవునికి దూరం అయిపోతూ వచ్చాడో, ఆ పరిస్థితులు బట్టి ఇప్పుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడ్డాడు. బ్రతిమాలుకోవడం అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. చెప్పండి, అందరూ చెప్పాలి, చెప్పండి అమ్మా. పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను కొన్ని చేయరాని కార్యాలు చేసి నీకు దూరం అయిపోయాను ప్రభువా, దయచేసి నా బలహీనతలు క్షమించండి, దయచేసి నా పొరపాట్లు క్షమించండి, దయచేసి నా పాపాన్ని మన్నించండి అని ఇక్కడ మనష్షే దేవుని సన్నిధిలో, లేక పరాయ దేశములో, బబులోను దేశములో ఈ చెరలో ఉన్న మనష్షే ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి పశ్చాత్తాపం అనేది నిజంగా మనకు కావాలండి. కొన్నిసార్లు మనం చాలా తప్పిపోతాం. మనం అనుకుంటాం ఏదో పాపం చేస్తేనే పాపం అనుకుంటాం. ఏమండి, వ్యభిచారం అయితేనే పాపం అవి కూడా పాపం అనకండి. కానీ మనం అనుకుంటాం వ్యభిచారం చేయలేదు కదా, అందుకే నాలో పాపము లేదు. దొంగతనం చేయలేదు కదా, నాలో పాపము లేదు. లేకపోతే నేను ఎవరిది అబద్ధం చేసుకోలేదు కదా, అందుకే నేను పాపం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు కదా, అందుకే నేను పాపం చేయలేదు అనుకుంటాం. కానీ మొదటి సమూయేలు 12వ అధ్యాయం ఆ వచనాల్లో ఏమంటాడంటే, నా దేవుని దృష్టికి నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగుదును అని అక్కడ సమూయేలు చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేయకపోతే పాపం, దేవునికి సమయం ఇవ్వకపోతే పాపం, వాక్యం చదవకపోతే పాపం, దేవుని సన్నిధికి రాకపోతే పాపం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనలో ఉన్నాయి. కాబట్టి అవి ఉన్న కారణం బట్టి దేవుని వద్ద నుండి నిజమైన ఆశీర్వాదాన్ని మనము పొందలేకపోతున్నాము. ఈ రాత్రికాల సమయమందు మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెరలో ఉన్న మనష్షే ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నేను నీకు దూరం అయిపోయాను నాయన. యెరూషలేములో ఉన్నప్పుడు ఎంతో అనుభవం కలిగి ఉండేవాడిని, యెరూషలేములో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడిని, యెరూషలేములో ఉన్నప్పుడు నీ ముఖ దర్శనం చేసేవాడిని, యెరూషలేములో ఉన్నప్పుడు మోకాల మీద ఉండేవాడిని ప్రభువా. అయితే కొంత సమయం అయిన తర్వాత, కొన్ని సంపాదించిన తర్వాత, కొంత ఆస్తి వచ్చిన తర్వాత, కొంత అభివృద్ధి అయిన తర్వాత నేను చాలా దూరం అయిపోయాను నాయన, నీకు చాలా దూరం అయిపోయాను తండ్రి, నీకు చాలా దుఃఖం కలిగించాను నాయన అని ఇప్పుడు మనష్షే ఆ బబులోను దేశంలో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు, తెలుగులో పశ్చాత్తాపం అంటారు. కాబట్టి ప్రతి మనిషికి పశ్చాత్తాపం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే పశ్చాత్తాపం పడితే మన దేవుని కనికరం మన మీదకి వస్తుంది. చాలామంది నేనేం చేశాను, నేనంతా పర్ఫెక్ట్, నేనంతా నిజాయితీగా ఉన్నాను, నాలో ఏ బలహీనత లేదు, ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తి కంటే నేను బెటర్ అని చాలామంది మనుషులు మనం పోల్చుకుంటాం. మనుషులు కాదండి, మనకు కావాల్సిన దేవుడు కావాలి. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటే, దేవుని దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకుంటే,
దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే దేవుని కనికరము నీ మీదకి వస్తుంది. నీ ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు అంటే అక్కడ మనిషే చాలా పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నవి ఎలా సంపాదించుకున్నాడో మనము క్రింద వచనాల్లో మనం చూస్తాం ప్రియులారా. దయచేసి బాగా గమనించండి. అయితే పోగొట్టుకున్నదంటే నేను చెప్పే మాటలు ఏమిటంటే ఆస్తి విషయంలో నేను చెప్పట్లేదు, లేకపోతే ధన విషయంలో నేను చెప్పట్లేదు, లేకపోతే బంగారము వెండి వస్త్రాల విషయంలో నేను చెప్పలేదు. కానీ మనము దేవునితో ఉండే ఆత్మీయ సంబంధాన్ని ఏదైతే కోల్పోయామో, ఒకవేళ గత కాలంలో ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన జీవితాన్ని మనం కోల్పోయామా, లేకపోతే దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయామా, లేకపోతే విశ్వాసాన్ని మనం కోల్పోయామా, లేకపోతే పవిత్రత కోల్పోయామా, లేకపోతే పరిశుద్ధత కోల్పోయామా, ఇటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు కోల్పోయిన మరలా మనం ఈ రాత్రి ఏం చేయాలి? తిరిగి మనం వాటిని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవి మనం సంపాదించుకుంటే వాటి ద్వారా మరలా దేవుడికి మనం దగ్గరగా మారుతాం, మనం దేవునికి దగ్గరగా చేరుతాం. మనము దేవునికి దగ్గరగా చేరాలంటే పోగొట్టుకునేవి మరలా మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనిషే అక్కడ ఆ శ్రమలో ఉండేటప్పుడు, మనిషే కష్టకాలములో ఉండేటప్పుడు, మనిషే దుఃఖ దినములో ఉండేటప్పుడు మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే పశ్చాత్తాపము. చెప్పండి. ఇంకొక వ్యక్తి కోసం మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. పిల్లరా, ఈ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ దావీదు పాపం చేసిన కారణం బట్టి అప్పుడు వెంటనే నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నీవు పాపం చేశావు, నీవు పాపములో ఉన్నావు అని హెచ్చరిక చేసినప్పుడు వెంటనే దావీదు ఏమంటున్నాడంటే, అయితే నేను పాపము చేశాను అని పాపం విషయంలో దావీదుకుడు ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన కారణం బట్టి దావీదు చేసిన పాపము ఏమైందంటే క్షమించబడింది. పిల్లరా బాగా గమనించండి. క్షమించబడ్డానికి కారణం ఏమిటంటే దావీదు చేసిన పాపాన్ని బట్టి ఏమయ్యాడంటే తాను పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నాతాను అని ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు చెప్పాలంటే దావీదు రాజు, 12 గోత్రాలకి రాజు, మకుటం లేని మహారాజులాగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, 12 గోత్రాలను పరిపాలిస్తున్నాడు, అధికారం కలిగిన వాడు. ఆయన ఏదంటే అది జరుగుతుంది, ఏది శాసిస్తే చేసి తీరుతుంది. అటువంటి గొప్ప అధికారం కలిగిన రాజైన దావీదు ఒక సామాన్య ప్రవక్త అయిన నాతాను వచ్చి నీవు పాపం చేశావు అని హెచ్చరిక చేసినప్పుడు ఆ మాటకు వెంటనే దావీదుకుడు ఏమయ్యాడంటే పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపడిన కారణం బట్టి దావీదు చేసిన పాపమంతా కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దావీదు చూడగలిగాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయమందు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనుష్యను మనం చూస్తున్నాం. మనుష్య కూడా మొట్టమొదటిగా ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడిన కారణం బట్టి దేవుడు మనుష్య చేసిన పాపం కూడా ఏం చేశాడు? క్షమించాడు. దావీదు కూడా పశ్చాత్తాపడ్డాడు. దావీదు చేసిన పాపాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఈ రాత్రి ఒకవేళ ఏదైనా బలహీనత మనలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మనుష్య ఏం చేశాడు? ఆ వచనాల్లో చూస్తే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. కాబట్టి చెప్పాలంటే ఆయన యూదులకు రాజైన, అధికారం కలిగిన వాడు,
కాబట్టి 55 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఎంతోమందికి తీర్పులు తీర్చాడు. ఎంతోమందిని ఆయన పోషించాడు. ఎంతోమందికి పోషణకర్తగా ఉన్నాడు. కాబట్టి మనష్షేకు చెప్పడానికి ఎన్నెన్నో గొప్పతనాలు ఉన్నాయి. అయినా సరే దేవుని ఎదుట, దేవుని దగ్గర తనను తాను ఏం చేశాడు? బహుగా తగ్గించుకున్నాడు. అంటే తగ్గింపు అనేది పిల్లల చాలా గొప్పదండి. కొన్నిసార్లు మనము ఆ తగ్గించుకోవడం అనేది కొన్నిసార్లు తగ్గించుకోలేకపోతాం. కొన్నిసార్లు మనల్ని మనం హెచ్చించేసుకుంటాం. కానీ ఇక్కడ మనిషే రాజై ఉన్నప్పుడు కూడా, అధికారం కలిగిన వాడైనప్పుడు కూడా, జ్ఞానం కలిగిన వాడైనప్పుడు కూడా, ఐశ్వర్యము, ఘనత, లోక సంబంధమైన ఇవన్నీ ఉన్నప్పుడు కూడా, కానీ మనిషే తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి ఎలా తగ్గించుకున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ప్రియులరా, ఈ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే ఇక్కడ కొర్నేలి కనిపిస్తున్నాడు. ఎవరంటే ఆయన శతాధిపతి, అంటే 100 మందికి అధికారి. కొర్నేలికి అధికారం ఉంది. కైసరయ పట్టణములో పేరుగాంచినవాడు, కైసరయ పట్టణములో అధికారం కలిగినవాడు, కైసరయ పట్టణములో మంచి ఉద్యోగం కలిగినవాడు. ఎవరంటే కొర్నేలి. అయితే కొర్నేలి ఇంటికి ఎప్పుడైతే పేతురు వచ్చాడో, పేతురు కాలు మీద పడుతున్నాడు ఈ కొర్నేలి. అంటే కొర్నేలి ఏం కనిపిస్తుంది? తగ్గింపు కనిపిస్తుంది. ఒక దైవజనుడు రాగానే, ఒక దైవజనుడు తన ఇంట్లో అడుగు పెట్టగానే కొర్నేలి గొప్పవాడు కావచ్చు, కొర్నేలి ఉన్నతమైన వాడు కావచ్చు, కొర్నేలి ఉద్యోగస్తుడు కావచ్చు, కానీ దైవజనుడు తన ఇంట్లో అడుగు పెట్టగానే ఆ కాలు మీద పడుతున్నాడు ఈ కొర్నేలి. అంటే కొర్నేలిలో మనం ఏం చూస్తున్నాం? తగ్గింపు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి లోకపరంగా మనము ఎంతో గొప్పవారం కావచ్చు, లోకపరంగా జ్ఞానం కలిగిన వారం కావచ్చు, లోకపరంగా ఆస్తి పాస్తులు ఉన్నవారం కావచ్చు, లోకపరంగా ఉన్నతమైన వారు కావచ్చు, కానీ దేవుని ఎదుట మనం ఏమి కావాలంటే మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి తగ్గింపు అనేది దేవునికి చాలా ఇష్టమైనది ప్రియులారా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎందుకంటే మనకున్నవన్నీ ఏవి కూడా మన దృష్టిలో తన ఇంటికి వెళ్ళినని నీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు